అన్నా ఒకసారి చూడండి అన్న. ఓకే పంచాయతీకి చెందిన బండారపల్లి గ్రామస్తులకు నా నమస్కారాలు. ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చేత సుమారు 10 లక్షల రూపాయలు సిసి రోడ్ ని ప్రారంభించినారు. కాబట్టి దయచేసి మీరు రాబోయే కాలంలో అందరూ ఇక్కడ ఏదో ఒక 5% ఉంటారు, అందరూ మా తెలుగుదేశానికి ఓటు వేసి కోరి ప్రార్థిస్తున్నారు. జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. జీజేఎం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసినాడు. ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసినాడు. పెళ్లి పేరంటాలకు, చావులకు, కర్మలకు తోచిన సాయం చేసి తోబుట్టుగా నిలిచినాడు. తోచిన సాయం చేసి తోబుట్టుగా నిలిచినాడు. ప్రత్యర్థులను ఓడించగా ఎత్తుదాము పసుపు జెండా. గురజాలే మనకు అండ. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు అందుకొని కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నాడు. కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నాడు. అవినీతి పాలనను అంతం చేయగనేడు తెలుగుదేశం పార్టీ జెండా నెత్తి కదిలినాడు. తెలుగుదేశం పార్టీ జెండా నెత్తి కదిలినాడు. మనమంతా గురజాలకు అండగా నిలబడదము. సైకిల్ గుర్తు కోటేసి అన్నను గెలిపిద్దాము. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. గురజాల జగనన్న
నేను చెప్తాను ఉండండి. జాబ్ మేళ పెట్టిస్తా ఒక వారంలో, నీకు ఫోన్ ఇంటిమేషన్ వస్తుంది. రే మోహన్, చదువుకున్న అమ్మాయి ఇప్పుడు వస్తాయమ్మా. మొన్న రెవెన్యూ సదస్సులు పాల్గొనట్లేదా రెవెన్యూ సదస్సుల్లో? అప్పుడు అన్ని చెప్పినారా? చేయిస్తా. చేసే నెంబర్ పెట్టుకుని ఇట్లా ఏమన్నా ఉంటే ఆయన రెఫరెన్స్ త్రూ చేసేయండి. కాలువలు కట్టేదే ఒక కార్యక్రమం పెట్టుకుంటాం. చెప్పినాడు వాళ్ళు కనపడలేదునా? పక్కకు రండి. అట్లా సైడ్ రండి. నా సైడ్ రండి. ఎనికిరానా పిల్లలు ఓకే బాబు మనోహరుడే పక్కకు రా. సర్పంచ్ ఎంపీ చూడడా అన్నా మనోహరెడ్డి కొట్టారా? ఓకేనా? அந்த மொறு கட்டிட்டு தானே வீட்டுக்கு தானே போல தண்ணி அப்படியே அது செய்ய கொஞ்சம் பண்ணுவோம் கொஞ்சம் அது கம்மு கொடுக்குறாங்க
కరెంట్ కావాలి, నీళ్ళుందా? నీళ్ళు కావాలా? சொன்ன ஏது தண்ணிக்குதுண்ணே ஏது தண்ணிக்கு சொல்லுங்கண்ணா இல்ல அல்ல கம்பெனி இருக்க சொல்லுங்க ஒன்று சொல்ல என்ன என்னன்னு இருப்போம் సమస్యల్ని అర్జీలో రాసి మనిషిని పెట్టిపోతాను ఇవ్వండి, అన్ని పరిశీలించి నేను చేస్తాను. కాలువ, రోడ్డు, లైట్లు ఒక్కొక్కటి రోడ్ అయిందా, నెక్స్ట్ కరెంట్, నెక్స్ట్ నీళ్లు కిచ్చడం, నీళ్లు ఒకటి చేస్తాం. మీ సమస్య ఏమన్నా ఉంటే నీ మీద పేపర్లో ఏమన్నా పెట్టుకొని రాసి అర్జీ దీనికి నమ్ముకుంటారా? తండ్రి వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. గురుదాల చెన్నకేశ్వర గురుదాల జగన్మోహన్ గారు స్వాగతం. జనసేన అధ్యక్షులందరికీ స్వాగతం. బీజేపీ కుటుంబ వారికి స్వాగతం. అందరికీ సుస్వాగతం సుస్వాగతం. స్తోత్రం యేసునాదా ఉమకెండం స్తోత్రం యేసునాదా స్తోత్రం యేసునాదా உமக்கென்றும் சோத்திரம் యేసుகிறோம் நின்னடியாத்தீர் நாமத்தினாதரவில் ஸ்தோத்திரம் செய்கிறோம் நின்னடியாத்தீர் நாமத்தினாதரவில் இன்றை தினமதிலும் ஒருமித்து கூட உன்னாமத்தினா இன்றை தினமதிலும் ஒருமித்து கூட உன்னாமத்தினால். ஆண்டவரே, இந்த நல்ல மத்தியான வேளைக்காக நாங்கள் உம்மை நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம், மகிமைப்படுத்துகிறோம். ஆண்டவர் எங்களுக்கு கொடுத்திருக்கிற எம்எல்ஏவுக்காக நன்றி செலுத்துகிறோம். அவர் மூலமாக செய்த இந்த நல்ல காரியங்களுக்காக పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు కలర్ వేరే ఎమ్మెల్యే గారు గురుదాల స్వామికేశ్వర జగన్మోహన్ గారికి పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, ఆరమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపూర్తం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు. నందమూరి చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు. రాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే. ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగుదనం నువ్వేలే. అని తిప్ప
తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిర ఉండేది ఒక నెల అంటారా? పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కేటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంఘం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిర వేళ నాడు నేను ఆల్రెడీ కలెక్టర్ తో మాట్లాడుండే ఆడపోయిన డ్రైన్ ఇష్యూస్ ఉందని. అందరికీ నమస్కారం. ఈ కుప్పుగాన్పల్లి హౌసింగ్ ఎస్సీ హౌసింగ్ కాలనీ సంబంధించి సచివాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని కాలనీలో నీటి ప్రాబ్లము, డ్రైన్స్ ప్రాబ్లంలు, అలాగే మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. వాటన్నిటిని కూడా కన్సల్ట్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ రోడ్లకు కానీ మళ్ళీ మనం గుడిపాలకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఐడెంటిఫై చేశారో వాటన్నిటిని కూడా ఈ కొత్త ఫండ్స్లో పెట్టి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ సంబంధించి కూడా పట్టాలు అడుగుతున్నారు. వాటన్నిటిని వెరిఫై చేసి అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని రెవెన్యూ ఒక రివైజ్ పెట్టుకొని ఎక్కడైతే డీకేటీలో అవైలబిలిటీ ఉంది చూసి ఆ ప్రకారం వీరందరికి కూడా హౌస్ పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ಎಲ್ಲ ಅರ್ಜಿ ಕೊಟ್ಟಿರ್ತೀಗ ಎಲ್ಲ ತಣ್ಣಿ ಕಟ್ಟಿರ್ತೀಗ ಟ್ಯಾಂಕ್ ಕಟ್ಟಿರ್ತೀಗ ಅದ ರೇಷನ್ அதான் ரேஷன் சொல்லிருக்கிறாங்க. அதுதான் ஏற்பாடு பண்றேன். இல்ல இல்ல அதுக்கு தான் நான் எல்லா அரிசி வாங்கி இருக்கிறேன். கண்டிப்பா இங்கே வந்து போடுற மாதிரி பண்றேன். எங்களுக்கு இப்போ இடம் இல்லை மற்றபடி கலரை போய் போடுறேன்னாக்கா யாராச்சும் தெரிஞ்சாங்க நீங்க அது ஒரு அர்ஜி கொடுங்க. எம்ஆர் ஒன் வெரிஃபை பண்ண சொல்றேன். லேண்ட் இருந்தா கண்டிப்பா அலர்ட் பண்றேன். இம்பார்ட்டன்ட் ரொம்ப இம்பார்ட்டன்ட். ஓகே நீங்க எல்லாம் கொடுத்துருக்கீங்க அர்ஜி? எழுதி கொடுத்தா நான் பார்த்துட்டு எம்ஆர் கொடுக்குறேன். வெரிஃபை பண்ணி லேண்ட் இருந்தா இமீடியட் அலர்ட் பண்ண சொல்றேன். ஓகேடா? சந்தோஷமா எல்லாருக்கும்? ஓகேப்பா. ரைட் அண்ணா. ఓకేనా?